హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. మన ప్రశ్న రావణ్ మీద కేసు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు వాడిని దేశద్రోహం కేసు కింద ఊపా చట్టం కింద వాడిని లోపలేయడం జరిగింది అనమాట. 14 రోజులు రిమాండ్ అయితే పెట్టడం జరిగింది. ఇక వాడే క్లియర్ గా చెప్తున్నాడు, నాకు దేశభక్తి అనేది లేదు, నేను దేశానికి నాకు సంబంధం లేదు అనే విధంగా వాడు మాట్లాడు. అలాంటి వాడు ఇక్కడ ఉండాల్సిన అవసరమే ఉంది. వాడికి ఏం పని ఉండదు. దేశం మీద భక్తి లేనివాడు ఎందుకు ఉండాలి? అంటే దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అంటే ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశాన్ని తిట్టే వాళ్ళు చాలా మంది ఇప్పుడు తయారవుతున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా వీడు సనాతన ధర్మం గురించి చెడ్డగా మాట్లాడడం కానీ, ద్రౌపది చీరలాగడం అనే దాని భారతం గురించి చెప్పడం కానీ, సీతమ్మ గురించి చెప్పడం, అంటే మన రామాయణం గురించి చెడ్డగా చెప్పడం, సనాతన ధర్మం గురించి చెడ్డగా మాట్లాడడం, ఇలాంటివన్నీ చాలా వరకు మనం చూస్తూనే వస్తున్నాం. వీడు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత కూడా, అంటే వీని వీడియోస్ ఇప్పుడు కదా మనం గమనిస్తున్నాం. వీడు ఏమేమి చెప్పాడు దాని మీద ఇప్పుడు కదా మనం కేసులు ఇవన్నీ చూస్తున్నాం. వాడు ఏ వీడియోస్ అప్పటికే చాలా వీడియోస్ వాటికి రిమూవ్ చేయడం జరిగింది అనమాట. ఇంత తప్పుడు నాయాలని ఇంత మంది వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. దీంట్లో ప్రకాష్ రాజ్ ని ఇప్పుడు ఇక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. భాను ప్రకాష్ రెడ్డి అని అతను, ఆయన టీటీడీ బోర్డు మెంబర్, అతను ఆయన బోర్డు మెంబర్ గా ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉన్నాడు అనమాట. ఆయన ఈ మీద క్రిమినల్ కేసు అయితే పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోకపోతే కోర్టులోనే పోయి డైరెక్ట్ గా క్రిమినల్ కేసు అయితే పెట్టింది. వాడు కూడా ఇప్పుడు తిరుపతికి వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుంది, ప్రకాష్ రాజ్ అనేవాడు. అంతేకాకుండా వీడు ఏమంటున్నాడంటే, నేను నాస్తికుడుగా ఉండండి, దాంట్లో సనాతన ధర్మంలో నాస్తికత్వం అనేది కూడా ఒక భాగం. నాస్తికుడుగా ఉండు, కానీ హిందూ దేవతలను తిట్టాల్సిన అవసరం ఏముంది నీకు? అసలు నీ వర్క్ ఏమి? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఒక యూట్యూబరా లేకపోతే ఒక జర్నలిస్టా? అసలు ఫస్ట్ ఏది? నువ్వు యూట్యూబర్ అయితే నువ్వు యూట్యూబర్ లో మేమందరం యూట్యూబర్స్, మేమందరం వీడియోస్ పెడుతున్నాం, చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ ఎట్లాంటి ఏది కూడా జనాలకి ఉపయోగపడని విషయాల గురించి ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇంకా వీడు చూసుకుంటే కసబ్ అనే వాడు అంత మందిని జనాల్ని నిలబెట్టి కాల్చి పారేసినాడు. వాడు పిల్లోడు, వానికి ఏం తెలియకుండా వాళ్ళందరూ బ్రెయిన్ వాష్ చేసినారు. దాని వల్ల వాడు అమారి చేసినారు. వానికి కొన్ని ఇవి ఉంటాయి కదా, హక్కులు ఉంటాయి కదా అని వాని గురించి సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ. పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా ప్రతిరోజు, అంతకు ముందు కూడా కత్తి మహేష్ అనేవాడు ఒకటి ఉన్నాడు, వాడిని పెట్టి టీవీల్లో ఛానళ్లలో పవన్ కళ్యాణ్ తిట్టించడమే పనిగా కొన్ని ఛానళ్ళు కూర్చోబెట్టి వాని దగ్గర వీడియోస్ చేపించాయి. ఇన్ని చేపించి లాస్ట్ కి ఏమైపోయింది, కత్తి మహేష్ ని అక్కడి నుంచి తెలంగాణ నుంచి బహిష్కరించడమే జరిగింది అనమాట. తర్వాత వాని పరిస్థితి ఏమైంది? ఇవన్నీ ఆలోచించుకుంటే పవన్ కళ్యాణ్ మీద ఇన్ని చేయాల్సిన అవసరం ఏముంది? అదే కాకుండా రాధా మనోహర్ దాస్ ఆయన్ని కూడా తిట్టడం మొదలు పెట్టారు. ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడు. ఆయన ఖచ్చితంగా హిందూ ధర్మం గురించి మాట్లాడతాడు. మిగతా ధర్మంలో లేనిది హిందూ ధర్మంలో ఉండేదాని గురించి అతను చెప్తాడు. మీకు వింటే వినండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని ఆయన్ని తిట్టడం, రోడ్డు మీద పడేసి గుడ్డలోడు తీసి కొడతామని చెప్పడం, నువ్వు ఎవరు అసలు ఇన్ని చెప్పడానికి? నీకు దానికి ఏం సంబంధం ఉంది? వాళ్ళ పనులు వాళ్ళు ధర్మంగా చేసుకొని పోతున్నారు. నీ మాదిరిగా వీళ్ళు డబ్బులు ఇస్తే దాని మీద వీడియోలు పెట్టి చేసుకునే బతుకు వాళ్ళది కాదు. వాళ్ళు దేవుళ్ళు, గురువులు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళని పోయి మీరు తిట్టడం మొదలుపెడుతుంది. మీకేమనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వానికి ఉప చట్టం కింద వానికి కేసు పెట్టింది. ఇంతే ఫ్రెండ్స్, మీకేమనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్